పెట్టారు. వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. కడప జిల్లా ప్రొద్దుటూరులోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో తిరుపతి లడ్డు ప్రసాదంపై తప్పుడు ప్రచారం చేసిన వారిని శిక్షించాలని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాజకీయ లాభం కోసం సీఎం చంద్రబాబు సహా కూటమి నేతలు లడ్డులో జంతు కొవ్వు కలిపారని తప్పుడు ఆరోపణలు చేశారని ఆయన విమర్శించారు. సిబిఐ విచారణలో లడ్డు ఎలాంటి కల్తీ జరగలేదని స్పష్టమైనప్పటికీ హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని కేసులు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. 2024 సంవత్సరం సెప్టెంబర్ 18వ తారీఖున 2024 సెప్టెంబర్ 18వ తారీఖున ఘోరమైనటువంటి అపచారానికి తెరదీసినాడు. వారి పట్ల ఏడుకొండల వాని పట్ల ఆ దేవదేవుడైనటువంటి కలియుగ ప్రత్యక్షమైనటువంటి వెంకటేశ్వర స్వామికి నైవేద్యంగా ఏవైతే తిరుపతి లడ్డును ప్రసాదంగా మనం జంతువుల యొక్క కొవ్వు నుంచి తయారు చేయబడిన నూనె నుంచి లడ్డు తయారు చేసినారు. ఇది ఘోరమైనటువంటి అపచారం అని చెప్పి స్వయాన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రకటన చేసి భారతదేశంలో ఉండే 120 కోట్ల మంది హిందువుల యొక్క మనోభావాలను పూర్తిగా ఛిద్రం చేసినాడు, భయానికి లోను చేసినాడు. విచారించదగ్గ అంశం ఏంటంటే కనుక ఇక్కడ బాధ్యత కలిగిన పదవిలో ఉండే రాష్ట్ర ముఖ్యమంత్రి చాలా బాధ్యత కలిగినటువంటి ఈ రాష్ట్ర ప్రథమ పౌరుడైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో ఉండి అంటే పంది కానీ ఎద్దు కానీ ఆవు కానీ చేపల యొక్క నుంచి తయారు కాబడిన నూనె నుంచి ఈ లడ్డు తయారు చేయలేదు అని చెప్పి సిబిఐ విచారణలో వ్యక్తమైంది. ఇది ఈ దేశంలో ఉండబడి రాష్ట్రంలో కాదు, ఈ దేశంలో ఉండబడినటువంటి హిందువులందరూ కూడా సంతోషించాల్సిన అంశం. ఈ భారతదేశంలో బాధపడతా ఉండేది ఎవరంటే గన నలుగురు, కానీ చంద్రబాబు నాయుడు, పచ్చపత్రికలు. వీళ్ళ మీద తప్పనిసరిగా కేసు నమోదు చేయాలా, విచారణ చేపట్టాలా, వీళ్ళను శాశ్వతంగా. నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలోని జూపాడు బంగ్లా మండలంలో ఎంపీపీపై అవిశ్వాస తీర్మానం జరిగింది. గతంలో వైసీపీ ఎంపీపీపై ఎంపీటీసీలు అవిశ్వాసం పెట్టగా టీడీపీ తరపున 9 మంది మహిళలు తీర్మానం ప్రవేశపెట్టగా 7 మంది టీడీపీకి మద్దతుగా ఓటు వేసి అప్పటి సువర్ణమ్మ ఎంపీపీ పదవిని కోల్పోయారు. ప్రస్తుతం టీడీపీ తరపున మేదే నీలమ్మకు మండల ఎంపీపీగా అవకాశం ఏర్పడింది. ఎమ్మెల్యే గిత్త జయసూర్య పాల్గొని ఇది ప్రజల అభివృద్ధికి ఎంతో ఉపయోగమన్నారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ నాయకులు మోహన్ రెడ్డి, గిరీష్ రెడ్డి తదితరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతున్నటువంటి తరుణంలో ఈ మండల అభివృద్ధికి ఆకాంక్షించి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిపై ఉన్నటువంటి నమ్మకంతో, గౌరవ యువ నాయకులు దుర్గేష్ బాబు గారి నాయకత్వం మీద నమ్మకంతో ఈ మండలం అభివృద్ధి చెందాలి. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇస్తున్నటువంటి నిధులు కానివ్వండి, వస్తున్నటువంటి అభివృద్ధి పనులు కానివ్వండి అన్ని కూడా ఆకర్షితులై ఈరోజు అందరూ కూడా మండలాన్ని ఈరోజు తెలుగుదేశం కైవసం చేసుకోవడం జరిగింది. తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి కూడా ఈ మండలంలో తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ఎంపీపీలే అధిక సంఖ్యలో ఉన్నారు. గౌరవ పెద్దలు మందడి వెంకటరమణారెడ్డి అన్న గారు కూడా ఈ మండలానికి ఎంపీపీగా చేశారు. మరి ఈ మండలంలో గౌరవ ముఖ్యమంత్రి గారి సారథ్యంలో ఆ వైపు రావడం జరిగింది. ఖచ్చితంగా ఈ అవిశ్వాస తీర్మానం అభివృద్ధిని అడ్డుకున్నందుకే పెట్టామే తప్ప వేరే దానికి ఏం కాదు. ఈరోజు ఈ మండలంలో జరుగుతున్నటువంటి ఎన్ఆర్ఈఎస్ వర్క్స్ కావచ్చు, 15th ఫైనాన్స్ వర్క్స్ కావచ్చు, మండలానికి ఏ గ్రాంట్ వచ్చినా సరే దానికి అభివృద్ధికి అడ్డుపన్నారని చెప్పేసి ఈరోజు మేము ఈ అవిశ్వాస తీర్మానం పెట్టి దీనిలో నెగ్గడం జరిగింది. దీనికి సహకరించిన ప్రతి ఒక్క ఎంపీటీసీకి, మండల తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అలాగే తాలూకా నుంచి వచ్చినటువంటి నాయకులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు బాపట్ల జిల్లా రేపల్లె పట్టణం
13వ వార్డులో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద రెవెన్యూ మంత్రి అనగానే సత్యప్రసాద్ ఇంటింటికి వెళ్లి వృద్ధులు, దివ్యాంగులు తదితర లబ్ధిదారులకు స్వయంగా పెన్షన్లు పంపిణీ చేశారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ సూపర్ 6 పథకాలను క్రమం తప్పకుండా అమలు చేస్తూ ఏపీని దేశంలోనే అతిపెద్ద సంక్షేమ రాష్ట్రంగా నిలిపిన ఘనత సీఎం చంద్రబాబుకే దక్కిందన్నారు. పెన్షన్లు అందుకున్న లబ్ధిదారుల కళ్లల్లో కనిపించే సంతోషమే కూటమి ప్రభుత్వానికి ఆశీర్వాదమని మంత్రి పేర్కొన్నారు. चार है ना, कौन करे 4? हाँ भूला नहीं चंद्रमा को पहले मैंने दे रहे ना, टाइम पे दे रहे. कमिश्नर का कमीशन नहीं है, मेरा नहीं है, किसी का नहीं है ना, पूरा पैसे आ रहे हैं आपको. अच्छा रहना, कुछ भी उसके अलावा दवा देवा कुछ भी चाहिए तो बोलिए, हम సార్ ఇది కొట్టేసి ఎంతసేపు ఉంటే ఏం కాదబ్బా టెండర్ కూడా అయిపోయింది. అది టెండర్ కూడా అయిపోయింది. వేమూరు నియోజకవర్గం బట్టిప్రోలు మండలం పల్లెకొన గ్రామంలో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు పాల్గొని అర్హులైన లబ్ధిదారులకు స్వయంగా పింఛన్లు అందజేశారు. పేదలు, వృద్ధులు, వికలాంగులు సహా అన్ని బలహీన వర్గాల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని, ఒక్కరు పథకాల నుంచి వంచితులు కాకుండా ప్రభుత్వం కట్టుదిట్టంగా పనిచేస్తోందని తెలిపారు. సంక్షేమ పథకాలను నేరుగా ప్రజల గడప దాటించి లబ్ధిదారుల చేతికి అందించడమే ప్రభుత్వ బలమని పేర్కొంటూ ప్రజల కష్టసుఖాల్లో ప్రభుత్వం ఎల్లప్పుడూ తోడుగా ఉంటుందని స్పష్టం చేశారు. బాపట్ల జిల్లాలో సిఆర్ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో గ్రామీణ విలేకరుల కోసం నిర్వహిస్తున్న 2 రోజుల తరగతుల ప్రారంభోత్సవంలో జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ పాల్గొని ప్రసంగించారు. విలుపలలో కూడిన నిష్పక్షపాత సమాచారాన్ని ప్రజలకు అందించడమే రిపోర్టర్ల ప్రధాన లక్ష్యమని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మీడియా అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్ కుమార్ కూడా పాల్గొన్నారు. ప్రారంభోత్సవంలో చిన్నారులు చేసిన నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ పి గ్లోరియా, సమాచార శాఖ ఏడీపీ వెంకటరమణ, తహసీల్దార్ సలీమా తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ బాపట్లలో జర్నలిస్టుల కోసం ఈ పునశ్చరణ శిక్షణ తరగతులు నిర్వహించడం నిజంగా అభినందనీయం. ఇలాంటి కార్యక్రమాలు తరచులో 4వ స్తంభం. ప్రజలకు నిజం చెప్పే బాధ్యత జర్నలిస్టుల మీద ఉంది. అందుకే ఈ శిక్షణ తరగతిలో కేవలం క్లాసులు మాత్రమే కాదు, మన వృత్తిని మనం మరోసారి మనమే పరిశీలించుకునే అవకాశం. అదే పరిస్థితిలో ఉన్న వాళ్ళని మనము పైన తీసుకురావడానికి వాళ్ళిద్దరి మధ్యలో ఒక వంతెనని ఏర్పాటు చేయాలన్నారు. ఈ ఒక స్ఫూర్తితో బాపట్లకెళ్ళాలి. ఈ ఉత్సాహమే నాకు కూడా ఇష్టమవుతుంది. మీ అందరికీ ఇంకొక విషయం తెలియచేయాలి. టచ్లో ఉండడం, అన్ని రంగంలో కూడా అన్ని వర్గాల్లో కూడా ఆయన ఒక సభ్యుడిగా ఉండడం, ఇవన్నీ ఒక మంచి క్వాలిటీస్ జర్నలిస్ట్లో ఉన్నాయి. మీ అందరి కృషితో జిల్లా బాగుపడాలి, రాష్ట్ర బాగుపడాలని కోరుతూ మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు. సరే.
బాపట్ల జిల్లాలో ప్రభుత్వం మంజూరు చేసిన అక్రిడేషన్ తొలి జాబితాలో చిన్న పత్రికల వారికి అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ జిల్లా ప్రెస్ క్లబ్ సభ్యులు డిపిఆర్ఓ ప్రభాకర్ గౌడ్ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ నాయకులు సురేష్, గోపి మాట్లాడుతూ ఇతర జిల్లాల్లో ఈ పత్రికలకు 2 అక్రిడేషన్లు మంజూరు చేసినప్పటికీ బాపట్ల జిల్లాలో అలా జరగలేదని, అందుకే తమ సమస్యను అధికారుల దృష్టికి తీసుకువచ్చామని తెలిపారు. దీనిపై డిపిఆర్ఓ సానుకూలంగా స్పందిస్తూ కలెక్టర్తో సమావేశమై తగిన నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీనికి జీవో ఏం లేదు సార్, ఇల్లే ఉండాలా, ఇప్పుడు ప్రెసిడెంట్స్ ఉన్నారు, ఎన్ని కొంచెం తమ ప్రొఫెసర్ నుంచి కరెక్ట్గా తమ జీవో సార్ దాన్ని కలుస్తాం సార్ మేము యాక్చువల్గా ర్యాలీ దగ్గరకు వస్తారేమో వెయిట్ చేసాం, ఫోన్ చేసి సీసీ కట్టి రారండి అసోసియేషన్ వేరు చేస్తారు, అందులో భాగంగా అదొక అసోసియేషన్. ఏం లేదు సార్, కొంచెం మీరు న్యాయం చేయగలిగితే విలేకరులను కూడా కొద్దిగా తోడ్పడని చూడవుతారు సార్. ఇతర డిస్ట్రిక్ట్స్లో కూడా సేమ్ అలానే చేస్తాం. సారు మీరు తలుచుకుంటే అది పెద్ద పని చేస్తారు. నాయుడుపేట మున్సిపాలిటీ 14వ వార్డులో నిర్వహించిన పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆమె ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు పెన్షన్ నగదు అందజేశారు. సెలవు రోజుల్లో ఇబ్బందులు లేకుండా ముందు రోజే పెన్షన్లు అందించాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించినట్టు తెలిపారు. పార్టీ భేదాలు లేకుండా సంక్షేమ పథకాలు అందిస్తున్నామని, పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ షేక్ ఫజలుల్లా, మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ రఫీ, ఏఎంసీ చైర్మన్ ఉయ్యాల ప్రవీణ్ పాల్గొన్నారు. ఉగాది లోపల ఆ 20 కూడా వస్తాయి. 100 నుంచి 150 మంది పేరెంట్స్ అక్కడ భోజనానికి వచ్చేవాళ్ళు. సో వాళ్ళు చాలా దాన్ని కట్టుకున్నాం. పక్కా సిమెంట్ రోడ్డుని మరియు ఆ డ్రైనేజ్ కాలువను కూడా అక్కడ కట్టారు. అది వెళ్ళాలి మనందరూ అదృష్టం. కానీ పళ్ళు చెట్టుకి రాళ్ళ దెబ్బలు అన్నట్టు కష్టపడి పనిచేసే ఎమ్మెల్యే గారిని కొంతమంది విమర్శించడం నాకు నిజంగా చాలా బాధాకరం అనిపించింది. కానీ వాటి ఇన్ఛార్జ్ గా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దాన్ని ఆశీర్వదించాలి. రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కూటమి పార్టీలు గెలిపించేయడంగా మీరందరూ నుంచి తమ యొక్క ఆదేశాల మేరకు తమరు మాట్లాడిన తర్వాత కలెక్టర్ గారితో వాటిని ఇప్పుడు ఆయిపేట మున్సిపల్ కమిషన్ పేరును మార్చి రోజుకి 20 నుంచి 30 మందికి రిజిస్ట్రేషన్ చేస్తున్నామా. ముఖ్యమంత్రి వారి చేతుల మీద మీ ఆధ్వర్యంలో జరుగుతుందమ్మా. అందరూ కావలి పట్టణం 16వ వార్డులోని ఇందిరమ్మ కాలనీని అభివృద్ధి దిశగా తీసుకెళ్తానని ఎమ్మెల్యే కృష్ణారెడ్డి అన్నారు. కాలనీలో పర్యటించి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేసిన ఆయన లబ్ధిదారులతో మాట్లాడారు. గత పాలనలో కాలనీ అభివృద్ధి నిర్లక్ష్యానికి గురైందని పేర్కొన్నారు. టీడీపీ పాలనలో 1,60,00,000 రూపాయలతో ప్రధాన రహదారి నిర్మించామని, మరో 4 రోడ్లకు ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, 16వ వార్డు టీడీపీ ఇన్ఛార్జి మల్లాద్రి, రవి, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారాలు. ఈ రోజున 16వ వార్డులో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతి నెల 1వ తేదీన పనిచేయటువంటి పెన్షన్ల కార్యక్రమాన్ని ఈరోజు ఈ వార్డులో పేదలకు అందరికి కూడా అందించడం జరిగింది. రేపటి రోజు ఆదివారం కావడంతో ఒకరోజు ముందుగానే ఇక్కడ అందరికీ స్థిర నివాసం ఏర్పడిన అవకాశాలు కల్పించిన, మౌలిక సదుపాయాలు కల్పించడంలో గత పాలకుల యొక్క నిర్లక్ష్యం వల్ల ఈరోజు కూడా ఈ కాలనీలన్నీ కూడా ఇప్పటికి కూడా రోడ్లు నోచుకోలేక ఈరోజు పేదలందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఈ సందర్భంగా 1,60,00,000 రూపాయలతో మొట్టమొదటి కాలనీకి
వచ్చేటువంటి అప్రోచ్ చాలా ఇబ్బందిగా ఉంటే వర్షాకావు లేకుండా ప్రజలందరూ సుఖశాంతులతో జీవించే విధంగా ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు అన్నీ కూడా అందించే విధంగా తాగునీరు మొదలుకొని సిమెంట్ రోడ్లు కానించి డ్రైనేజీ కానించి శానిటేషన్ కానించి అన్నిటినీ కూడా అభివృద్ధి పరుచుకుంటూ కావులు ఒక మోడల్ నగరంగా అభివృద్ధి చెందేటట్టు తప్పకుండా కృషి చేస్తున్నామనే విషయాన్ని నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిందని మున్సిపల్ కమిషనర్ మహమూద్ షేక్ తెలిపారు. చివరి రోజున 81 నామినేషన్లు దాఖలు కాగా మొత్తం 108 మంది అభ్యర్థులు 152 నామినేషన్లు సమర్పించారని చెప్పారు. కల్వకుర్తి మున్సిపాలిటీ పరిధిలో 22 వార్డులు ఉండగా 26,023 మంది ఓటర్లు ఉన్నారని వివరించారు. నామినేషన్ల ప్రక్రియకు సంబంధించిన దస్త్రాలను పరిశీలించారు. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రాజలక్ష్మి. రాష్ట్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ అనుసరించి తెలంగాణలోని అన్ని మున్సిపాలిటీలకు 27% నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. దానికి అనుగుణంగా కల్వకుర్తి మున్సిపాలిటీ పరిధిలోని 22 వార్డులకు సంబంధించి కల్వకుర్తి మున్సిపాలిటీ ఆఫీస్లో 8 నామినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. 8 మంది ఆర్ఓలు ప్లస్ 8 మంది ఏఆర్ఓలతో డిప్యూట్ చేయడం జరిగింది. కాబట్టి 28 నుండి నిన్న 30 సాయంత్రం వరకు కూడా మాకు నామినేషన్స్ స్వీకరించడం జరిగింది. టోటల్గా మాకు నామినేషన్స్ నిన్నటి వరకు 152 నామినేషన్స్ రావడం జరిగింది. టోటల్ నామినేషన్స్ 152లో బీజేపీ నుంచి 39, బీఎస్పీ 1, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 50, ఏఐఎంఐఎం 3 వచ్చాయి, బీఆర్ఎస్ 40, అదర్ నేషనల్ పార్టీస్ లైక్ సిపిఐ లాంటివి 2 వచ్చాయి, ఇండిపెండెన్స్ 17. టోటల్ 152 నామినేషన్స్ రావడం జరిగింది. ఆ నామినేషన్స్ యొక్క స్క్రూటినీ కూడా ఈరోజు ఆఫీస్లో ఆర్ఓ సెంటర్స్లో ఆల్రెడీ నడుస్తుంది. ఈరోజు మన స్టేట్ నుండి కూడా మన జిల్లా అబ్జర్వర్ మేడం కూడా రాజలక్ష్మి మేడం గారు కూడా రావడం జరిగింది, వచ్చి ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. దాంతోపాటు కూడా డిప్యూటీ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీ ఆర్డీఓ గారు, ఎంపీడీఓ గారు, ల్యాండ్ డిపార్ట్మెంట్స్, పోలీస్ డిపార్ట్మెంట్స్ అందరి కోఆర్డినేషన్ తోటి ఫ్రీ అండ్ ఫ్రాంక్ ఎలక్షన్స్ చేసుకోవడానికి. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గం పరిధిలోని వెంప నుండి తుందుర్దు వైపు వెళ్తున్న వెదురు బొంగుల లోడుతో ఉన్న ట్రాక్టర్ బోల్తా పడింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ట్రాక్టర్ను ఫుల్లుగా వెదురు బొంగులతో లోడ్ చేసి డ్రైవర్ అతివేగంగా నడపడంతో టర్నింగ్ వద్ద అదుపు తప్పి ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలిపారు. అలాగే డ్రైవర్ మద్యం సేవించి వాహనం నడిపినట్లు స్థానికుల అనుమానం వ్యక్తమవుతోంది. ప్రమాద సమయంలో ఎవరూ లేకపోవడంతో భారీ ప్రమాదం తప్పింది. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే జోగారావు నేతృత్వంలో నిర్వహించిన ఆందోళన కార్యక్రమంలో బల్జిపేట, సీతానగరం మండలాల నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రావు ఆదేశాల మేరకు ఐటీడీఏ పెట్రోల్ బంకు నుంచి వెంకటేశ్వర స్వామి ఆలయం వరకు ర్యాలీ నిర్వహించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా జోగారావు మాట్లాడుతూ కల్తీ ఉందని ఆరోపణలు చేస్తున్న చంద్రబాబు ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో 3 మండలాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో లబ్ధిదారులకు ఇళ్ల వద్దకు వెళ్లి పింఛన్లు అందజేస్తోందని రాష్ట్ర మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. బొక్కవారిపాలెంలో ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు జిల్లా కలెక్టర్తో కలిసి పింఛన్లు పంపిణీ చేశారు. ప్రజలు పథకాల అమలు సచివాలయ సేవలంపై ఆరా తీశారు. పింఛన్ల అమలులో ఏపీ దేశంలోనే అగ్రస్థానంలో ఉందని, రైతుల సంక్షేమం కూటమి ప్రభుత్వ ప్రాధాన్యత అన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఒక రోజు ముందు ఏమన్నారు, రేపు ఆదివారం. కొంచెం వెనక్కి సార్ ఒకసారి చంద్రబాబు నాయుడు గారు ఒక రోజు ముందు ఏమన్నారు, రేపు ఆదివారం. కొంచెం వెనక్కి సార్ ఒకసారి అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం తిరుపతి లడ్డు ప్రసాదంలో జంతు కొవ్వు కలిసిందన్న ప్రచారం అసత్యమని సిబిఐ సుప్రీంకోర్టుకు సమర్పించిన తుది ఛార్జిషీట్ స్పష్టంగా తెలిపింది. అయితే ఇంకా కొన్ని అసత్య ప్రచారాలు భక్తుల మనోభావాలను కించపరుస్తున్నాయి. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు రామచంద్రపురం నియోజకవర్గం ఇన్ఛార్జ్ పిల్లి సూర్యప్రకాష్ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి కలియుగ దైవం కూటమి నేతలకు మంచి బుద్ధి ప్రసాదించాలని కోరారు. పాత్రికేయులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు రామచంద్రపురం నియోజకవర్గంలో రామచంద్రపురం మున్సిపాలిటీలో ఉన్నటువంటి మార్కెట్లో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయం వద్దకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరూ కూడా తరలి వచ్చి అభిషేకం చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు మరీ ముఖ్యంగా మంచి జరగాలని, మరి ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి, నారా చంద్రబాబు నాయుడు గారికి 3-4 రోజుల నుంచి ఏవైతే సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో ఉన్నటువంటి సిబిఐ ఏర్పాటు చేసినటువంటి సీట్ ఉందో ఈరోజు వారి యొక్క రిపోర్టు సుప్రీంకోర్టుకి సమర్పించడం జరిగింది. ఏమని చేశారు? ఎక్కడా కూడా జంతువుల కొవ్వుతో తయారు చేసిన లడ్డూలు నెయ్యని వైవి సుబ్బారెడ్డి గారిని ఎందుకు ఛార్జ్షీట్లో చేర్చలేదనేది ప్రశ్నిస్తూ ఉన్నారు. అసలు ఎంక్వైరీ ఎవరు చేశారు? కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి 3 అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి 3 అధికారులు, వీళ్ళందరూ కూడా. అనకాపల్లి జిల్లా పాయకారావుపేట నియోజకవర్గంలో హోంమంత్రి అనిత పెన్షన్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారుల ఇళ్లకు స్వయంగా వెళ్లి పెన్షన్లు అందజేశారు. అనంతరం పాయకారావుపేట పట్టణంలో మెయిన్ రోడ్డు విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ రోడ్డు విస్తరణ పని ప్రజల చిరకాల ఆశ అని, ఈ అభివృద్ధి కళ కూటమి ప్రభుత్వ హయాంలో జరగడం సంతోషంగా ఉందని చెప్పారు. మీరేమండి సార్ తీసుకోమండి. ఫాలో అప్ చేసుకుని సుమారుగా ఈ రోజుకి 5,25,00,000 ఓన్లీ డబుల్ రోడ్డుకి విత్ సెంట్రల్ లైటింగ్ కి ఈ రోజు శాంక్షన్ చేయడం జరిగింది. వాటితో పాటు ఈ రోజు మళ్ళీ ఎక్స్ట్రా ఇంకా డబ్బులు ఇచ్చి ట్రైన్ కూడా పూర్తి చేయడానికి వాళ్ళు కూడా డబ్బులు మళ్ళీ శాంక్షన్ చేస్తామని కూడా ఉడావాళ్ళు చెప్పడం కూడా జరిగింది. ఈ రోడ్డు సుమారుగా 6 నెలల కాలంలోనే పూర్తి చేసి ఈ 6 నెలల లోపే ఈ రోడ్డుగా బయటకు వచ్చి ఆక్రమణలు తీశారు. ఆక్రమణలు తీయడానికి మా నాయక బృందం అంతా కూడా ఈ టౌన్ పార్టీ నాయకులు గాని, మండల పార్టీ నాయకులు గాని ప్రత్యేకంగా దృష్టి పెట్టి అందరిని వెళ్ళి కన్విన్స్ చేసుకొని ఈ రోజు ఆక్రమణల్ని తొలగించి ఒక బ్యూటిఫుల్ రోడ్ రాబోతుంది. నేను మళ్ళీ చెప్తున్నా, పాయకరావుపేట నియోజకవర్గం రాసి పెట్టుకోండి. మరో 6-7 సంవత్సరాల్లో ఒక జంషెడ్పూర్ ని మించిన నగరం కింద ఏర్పడుతుంది. దీన్ని రాసి పెట్టుకోండి. ఈ రోజు మళ్ళీ గుర్తు పెట్టుకోండి, డేట్ కూడా
ఒక టౌన్షిప్ వచ్చిన తర్వాత ఈ రూపురేఖలే మారిపోయే పరిస్థితి కూడా ఉంది. అందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఏదైతే గవర్నమెంట్ ఈ రోజు కోరుకుని అభివృద్ధి సంక్షేమంలో ముందుకెళ్లాలని కోరుకుంటుందో, ఈ రోజు రాష్ట్రం మొత్తం మీద హ్యాపెనింగ్ కాన్షియన్స్ ఏదైనా ఉంది అంటే అది పాయకరావుపేట కాన్షియన్స్ అని చెప్పుకోవడానికి కూడా నిజంగా గర్వపడుతున్నా. ఇంత అవకాశం ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, నారా లోకేష్ బాబు గారికి ప్రత్యేకంగా పాయకరావుపేట నియోజకవర్గ ప్రజల తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గంలో ఫిబ్రవరి 8 నుంచి 18 వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. భక్తుల సౌకర్యాల కోసం ఆలయ అధికారులు చంద్రవతి కళ్యాణ మండపం, శివదీక్ష భక్తుల క్యూ లైన్లు, ప్రాంగణ క్యూ లైన్లను పరిశీలించి శౌచాలయాల శుద్ధి, నీటి సరఫరా, తాత్కాలిక సౌకర్యాలు, విద్యుత్ దీపాలు, ఫ్యాన్లు పనితీరు, మంచినీరు మరియు అల్పాహార ఏర్పాటును సమగ్రంగా చూసుకోవాలని సూచించారు. ఈ పరిశీలనలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు మురళీ బాలకృష్ణ, నరసింహారెడ్డి అధికారులు పాల్గొన్నారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలో ఎంఆర్పీఎస్ మాల మహానాడు నాయకులు పటేల్ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షుడు సాంబశివ దళితులపై జరుగుతున్న దాడులను సహించబోమని, లాకప్ డెత్లో చనిపోయిన సురేష్, నరేష్, మధు, రమేష్, రాజేష్ వీరిపై జరిగిన దాడి బాధాకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు ప్రభాకర్, ఈశ్వరయ్య, జాను తదితరులు పాల్గొన్నారు. నా పేరు కడియం సాంబశివుడు, మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడిని. సోదరులారా, ఈరోజు మాలా మాదిగలపై విపరీతమైన దాడులు, హత్యలు జరుగుతున్నాయి. మా స్త్రీలను ఇబ్బంది పెడుతున్నారు, మా భూములు లాక్కుంటున్నారు. ఇవన్నీ జరుగుతూ ఉన్నా అధికారులు కానీ, రాజకీయ నాయకులు కానీ మరి ఎవరు కూడా దీళ్ళ గురించి పట్టించుకోవడం లేదు. మరి 15 రోజుల క్రితం ఉప్పల్దడియాలో సురేష్ పై మరి దాడి జరిగితే ఇంతవరకు కేసు లేదు. మరి అలాగే తుక్కలి మండలంలో రమేష్ పై హత్య జరిగింది. మరి దాని విషయంలో నిందితులను మరి ఏమాత్రం ఇంతవరకు అరెస్టు చేయలేదు. అలాగే ఈ కడెంల మండలం కూడా మరి రాజ్యాంగాన్ని అమలు చేయడం లేదు. రాజ్యాంగాన్ని పకడ్బందీగా అమలు చేసి మా మాల మాదిగలను కాపాడాలని, మరి ఎవరైతే దాడి జరుగుతుందో అక్కడ వెంటనే సత్వరమే న్యాయం జరిగే విధంగా ఆ నిందితులను అరెస్టు చేసే విధంగా ఈ అధికారులు, మరి రాజకీయ నాయకులు, మరి ప్రజాప్రతినిధులు మాట్లాడాలని, దీని గురించి మరి చర్యలు తీసుకునే విధంగా చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాం. మాలా మాదిగలము ఏకమైతే ఏ శక్తిని కూడా అడ్డుకోలేరు. కనుక ఈరోజు మేము అన్నదమ్ములుగా ఉన్నటువంటి మా మధ్య చిచ్చులు పెడితే ఈ నందికొట్కూరు నుంచే మేము ఒక మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.
పంచుకుంటున్నాయి.